హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మన పురాణాల ప్రకారం మనం 84 లక్షల జీవజాతుల జన్మలు దాటుకుని మానవ జన్మలోకి రావటమే మనం 99% సక్సెస్ సాధించినట్టు. సో ఈ ప్రపంచంలో మనం చూసే వినే ఈ డ్రామా అంతా కూడా ఆ 1% జోన్లోకి వెళ్తుంది. అంటే ద బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి ద లీస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ వరకు మధ్యలో ఉన్న ఈ గ్యాప్ అంతా కూడా ఆ 1%లోకి వెళ్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో నా పేరు సుబ్బు అద్దంకి, మీరు చూస్తున్నారు ద మిస్టీరియస్ వరల్డ్, ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. మనకున్న అన్ని రకాల మానసిక ప్రాబ్లమ్స్కి ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే అది పార్షియల్ అబ్జర్వేషన్. సో పార్షియల్ అబ్జర్వేషన్ ఏంటంటే మనం లైఫ్లో ఎన్నో విషయాలు ఉండగా ఒక పర్టికులర్ ఏరియాని అబ్జర్వ్ చేయటం పార్షియల్ అబ్జర్వేషన్ అని మనం అనుకోవచ్చు. సో ఇది ఎలా అంటే మనకి ఏదైతే కావాలనుకుంటామో అదే మనం చూస్తుంటాం లైఫ్లో. సో ఈ పార్షియల్ అబ్జర్వేషన్ అనేది ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే, సో మనం లైఫ్లో కొంతమంది హ్యాపీగా ఉన్న వ్యక్తులను చూస్తాం. సో వాళ్ళు హ్యాపీగా ఉండటానికి కారణం వాళ్ళకున్న ఆస్తి కానీ, లేదంటే వాళ్ళకున్నటువంటి మంచి హౌస్ కానీ, లేదంటే వాళ్ళకున్న అందం కానీ, లేదంటే వాళ్ళకున్న సక్సెస్ కానీ ఈ హ్యాపీనెస్కి మనం కారణం అని అనుకుని, సో అలా ఉంటేనే హ్యాపీగా ఉంటాం, అవి లేకపోతే మనం హ్యాపీనెస్కి అర్హత లేదని అనుకోవటమే ఈ పార్షియల్ అబ్జర్వేషన్ అనమాట. సో ఇది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక ఫన్ స్టోరీ చెప్తాను. గతంలో నేను చూసిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ బీర్ కొడుతున్నారు ఫుల్గా. అందులో ఒక మొదటి ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, చూసావా నేను 8 బీర్స్ తాగాను, నా కెపాసిటీ చాలా ఎక్కువ అని రెండో అతనితో అంటున్నాడు. రెండో పర్సన్ అప్పటికే ఒక బీరు కంప్లీట్ చేసి రెండో బీరు తాగుతూ ఉన్నాడు అనమాట. అతను వెంటనే డల్ అయిపోయాడు. సో నేను ఇది అబ్జర్వ్ చేసి ఆ రెండో పర్సన్ని సైడ్కి పిలిచి తన చెవిలో ఒక మాట చెప్పాను. అతను ఇన్స్టాంట్గా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. సో ఈ రెండో పర్సన్ అలా వెళ్ళి మొదటి వ్యక్తికి ఇలా చెప్తున్నాడు అనమాట. సో ఈ బీర్ తాగడం వల్ల వచ్చే కిక్ ఏదైతే ఉందో, అలాగే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఏదైతే ఉందో, సో సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి నువ్వు 8 బీర్లు ఖర్చు పెట్టావు, నాకు అదే కిక్, అదే సాటిస్ఫాక్షన్ రెండో బీర్కే వచ్చింది. సో ఐ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ, ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు అనమాట. సో ఇది ఎలాగంటే, మనం ఒక దాబాకి వెళ్తాం, అక్కడ ఒక మంచి హార్టీ మీల్ దొరికినప్పుడు తక్కువ కాస్ట్లో చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా మనం ఫీల్ అవుతాం. ఒక 5 స్టార్ హోటల్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ 5000 రూపీస్ ఖర్చు పెట్టినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది కలగలేదనుకోండి. ఇప్పుడు మీరు చూడండి, రెండింటిలో ఏది బెస్ట్ అనేది మీరే చూస్ చేసుకోండి. సో మనకి హ్యూమన్ లైఫ్ అనేది ఒక గిఫ్ట్ లాంటిది. ఇది ఎలా అంటే అనేక నాన్ హ్యూమన్ లైఫ్స్ని మనం క్రాస్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే అనేక నాన్ హ్యూమన్ లైఫ్స్ లీవ్ చేసి ఇక్కడికి హ్యూమన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, హ్యూమన్ లైఫ్లో కూడా ఎన్నో హ్యూమన్ లైఫ్స్ మనం తీసుకున్న తర్వాత మనకి సహజంగా ఒక డౌట్ వస్తుంది, ఎందుకు ఇన్ని హ్యూమన్ లైఫ్స్, ఇన్ఫినిట్ లైఫ్స్ ఎందుకు అని మనకు అనిపించినప్పుడు, ఈ ఇన్ఫినిట్ లైఫ్స్లో అన్నిటిలో కామన్గా ఉండేది ఏంటంటే మన క్యారెక్టర్. సో మన క్యారెక్టర్ని ఎవ్రీ లైఫ్లో మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ, స్ట్రాంగ్గా మార్చుకుంటూ, మనకున్న క్వాలిటీస్ని స్ట్రాంగ్గా మార్చుకోవటమే ఇన్ని లైఫ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ మన క్యారెక్టర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ మనం ఈ క్రియేషన్కి కారణమైనటువంటి ఆ భగవంతుని తెలుసుకోవాలి, అది మెయిన్. సో వీటన్నిటి తర్వాత మనం సహజంగా మనం కోరుకునేది మోక్షస్థితి అనమాట. సో ప్రతి లైఫ్లోనూ మనం కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే వన్స్ మనం మోక్షస్థితి అనేది సాధించినప్పుడు ఇక మనం కష్టపడాల్సిన అవసరం లేదో నేను చెప్పలేను, బట్ అజ్ఞానంతో కూడుకున్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు విముక్తి లభిస్తుంది. సో ఇదనమాట ఫ్రెండ్స్. సో మరి ఇన్ఫినిట్ లైఫ్స్ అనేది మనకున్నప్పుడు మనకి ఏదైనా ఒక స్ట్రాటజీ అనేది ఒకటే ఉందా, ఏదైనా ఒక పాత్ ఉందా? మరి ఇన్ని లైఫ్స్లో మనం అన్ని లైఫ్స్లో హ్యాపీగా ఉండాలంటే ఏదన్నా ఒక కామన్ పాత్ ఉందా అని మనకు డౌట్ రాకమాందో. సో ఈ కామన్ పాత్, మంచి స్టెబిలైజ్డ్ పాత్ ఏంటంటే, సో ఒక భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఒక మడ్డీ వాటర్లో, ఒక మడ్డీ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నా కూడా ఒక లోటస్ ఫ్లవర్ లాగా మనం ఉండగలిగితే, సో అది మనకి అంటే ఈ మడ్ అంతా మనకి అంటకుండా మనం ఉండగలగటం, ఇదే ఈ ప్రాక్టీస్ కోసం ఇన్ని లైఫ్స్ అనమాట. సో అక్కడే మనకి పరిపూర్ణత అనేది వస్తుంది. సో ఈ మడ్డీ ఎన్విరాన్మెంట్లో లోటస్ ఫ్లవర్ లాగా ఉండటం ఎలా అంటే, మనకి లోటస్ ఫ్లవర్ ఎక్కడున్నా అది చక్కగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏ మడ్డీ ఉండదు దానికి. సో అది ఎలా పాసిబుల్ అంటే మనకి దాని మీద ఒక మైనం పొర లాంటిది ఉంటుంది. మనం అటువంటి పొరను మనం జీవితంలో ఒక డిటాచ్మెంట్ అనే ఒక ప్రాసెస్ ద్వారా మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే మనం డెఫినెట్గా ఆ క్వాలిటీ మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, మనం ఒక మంచి పార్టీకి మంచి క్లాత్స్తో
బయలుదేరి వెళ్తాం అనమాట. అంటే మనం ఎన్ని రకాల ఎన్విరాన్మెంట్స్లోకి మూవ్ అయినా తిరిగి మనం ఇంటికి వచ్చేటప్పుడు మన క్లాత్స్ శుభ్రంగా నీట్గా ఉన్నాయి అనుకోండి, సో దట్స్ సంథింగ్ లైక్ దట్.